విజ్జుబాయ్ ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. కులాల మతాల ముసుగులో ఎవడెవడైతే దొంగలు ఉంటారో ఆ దొంగలందరినీ ఎండగడుతూ ఎప్పటికప్పుడు ఈయన సోషల్ మీడియా బాగా యాక్టివ్గా ఉంటాడు. అది ముస్లిం అని లేదు, క్రైస్తవుడు అని లేదు, హిందూ అని లేదు. అంటే అది కూడా మంచిదే కదా, ఎందుకంటే ఎప్పటికప్పుడు తప్పులను ఎండగట్టి సోషల్ మీడియాలో మనవంతు బాధ్యతగా ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాలి. తప్పులు సొసైటీలో జరిగేటువంటి తప్పులను మనం కూడా ఖండించాలి. ఈయన ద్వారా కొవ్వూరు నియోజకవర్గం కదన్నా, కొవ్వూరు నియోజకవర్గ తాళ్లపూడి గ్రామం. ఈ కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి గ్రామం ఈ రెండు బాగా మైండ్లో పెట్టుకోండి. ఎందుకు ఇంత పర్టికులర్గా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి గ్రామం అని ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక స్టోరీ ఉంది. అది ఆయన మాటల్లో చెప్పించే ప్రయత్నం చేస్తాను. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారన్న? అంతా హ్యాపీ. అంతా హ్యాపీ. అంతా హ్యాపీ. ప్రస్తుతం ఏం చేస్తారన్న మీరు? నేను లారీ డ్రైవర్. లారీ డ్రైవర్. కామన్ మ్యాన్. ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఏం లేవు. ఏ రోజు పని చేసుకుంటే ఆ రోజు కష్టపడి సంపాదించుకుంటూ హ్యాపీగా ఉంటాను. హ్యాపీగా భార్య బిడ్డలు చక్కగా పోషించుకుంటూ ఉంటాను. మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు? నాకు దేవుళ్ళతో పని లేదు, నా కష్టాన్ని కష్టాన్ని నమ్ముతాను. అంటే హిందూ దేవుళ్ళు కానీ క్రైస్తవ దేవుళ్ళు కానీ ఏం లేదు. అంటే గౌరవిస్తారు, అందరి దేవుడిని గౌరవిస్తారు, అన్ని మతాల వారిని గౌరవిస్తారు. అంటే నాస్తికుడు అని చెప్పొచ్చా మిమ్మల్ని? ఇంచుమించు అనుకోవచ్చు. బట్ ఐఎమ్ ఇండియన్. ఒక భారతీయుడిగా నేను మీరు పూజించే దేవుడైనా ఆయన పూజించే ప్రతి ఒక్కరు కూడా నేను గౌరవించవలసిన బాధ్యత నాకు ఉంది, రెస్పాన్సిబిలిటీ. బట్ విమర్శించే హక్కు నాకు లేదు. బట్ ఇందులో ఉన్న ఆయా మతాల పేర్లు చెప్పుకొని ఆయా దేవుళ్ళని అడ్డం పెట్టుకొని బ్రతికే కొంతమంది సన్నాసుల కోసం మాట్లాడడానికి నిర్భయంగా మాట్లాడతారు. భయం లేదు, అలాంటి భయం లేదు. అది క్రైస్తవుడు గాని, ముస్లిం గాని, హిందూ గాని ఎవడైనా ఆ మతాల పేరు పెట్టుకొని చేసే ఆ దాడులు కానీ, ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ, చేసే పోరంబోగుల కోసం ధైర్యంగా మాట్లాడతాను. నాకు ఎలాంటి భయం లేదు. క్రైస్తవంలో దొంగ పాస్టర్లు ఉన్నారు? ఖచ్చితంగా ఉమ్మాటికి ఉన్నారు. అలానే హిందుత్వంలో కూడా కొంతమంది దొంగలు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. అలానే ముస్లింలో కూడా ముతవల్లీలు దొంగలు ఖచ్చితంగా ఉన్నారు. వీళ్ళు ఏ రకంగా ఉన్నారో కూడా ఖచ్చితంగా నేను చెప్పండి. సో మొట్టమొదటిగా మనం క్రైస్తవ్యంలోకి వెళ్దాం. చాలా మంది పాస్టర్స్ ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళ దగ్గర నుండి కింద నుండి అలా వెళ్తే చాలా చాలా స్టేజెస్ ఉంటాయి. వీళ్ళలో చాలా మంది కూడా ప్రజలతో పని లేదు, వీళ్ళకి ప్రజల డబ్బుతో మాత్రమే పని, వాళ్ళ విశ్వాసాలతో పని లేదు. వాళ్ళ విశ్వాసంతో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఆర్థిక ఇబ్బందులు అంటే వాళ్ళు ఎకనామికల్ గా ఎలా ఉన్నారు అనేది కూడా వీళ్ళకి అనవసరం. వీళ్ళకి కావాల్సింది మనీ. సో ఈ రకమైనటువంటి పాస్టర్లు దొంగలనే నేను చెప్తాను. రెండవది, సో ఎక్కడ దాకా ఎందుకు, ఒక మణిపూర్లో జరిగింది కానీ, తర్వాత మేఘాలయలో కానీ, షిల్లాంగ్లో జరిగినటువంటి దాడులు కానీ, సో రీసెంట్ గా ఇదిగో నిన్న జరిగిన పగడాల ప్రవీణ్ కుమార్ గారు అనే ఒక క్రైస్తవ పాస్టర్ గారి మీద జరిగినటువంటి భయంకరమైనటువంటి ఇది కానీ. మీరు అంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి పేరు ఎత్తారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతానన్నా. మీది రాజమండ్రి కదా, అంటే సరౌండింగ్స్? తప్పకుండా అక్కడే దగ్గర కొవ్వూరు నియోజకవర్గం అక్కడే కదా. అంటే చాలా మంది అది ఆయనది మర్డర్ చేశారని అంటున్నారు. అంటే మీకున్నటువంటి ఆ లోకల్ పరిస్థితులు అన్ని తప్పకుండా తర్వాత, లేకపోతే మీరు అంటే నేను కూడా వెళ్ళాను స్పాట్లోకి వెళ్ళి నేను కూడా స్పాట్లోకి వెళ్ళాను. అక్కడ ఉన్న అంటే ఈ రోజు పరిస్థితి రాత్రి నిన్నటి నుండి ఈ రోజు వరకు కూడా కనీసం అడుగు తీసి అడిగేయలేనటువంటి జనాభా ఉన్నారు. అంటే అది ఆయన యొక్క మంచితనం అయి ఉండాలి ఖచ్చితంగా. ఆయన గురించి తెలుసుకుంటే కొన్ని విషయాలు ఇంచుమించు ఒక 20,000 మందికి ఆయన పిల్లల్ని చదివించడం కానీ, వాళ్ళని ఆర్థికంగా ఇది కావడం కానీ చేస్తున్నారు అని అంటే గ్రేట్ అని చెప్పుకో. మంచి విషయమే, గ్రేట్ అని చెప్పి. కడుపును పుట్టిన బిడ్డలను కూడా చంపేస్తున్నారు, రోడ్డు మీద వదిలేస్తున్నారు. అట్లాంటిది ఎవరికో పుట్టినటువంటి పిల్లల్ని అంతమందిని చదివించడం, వాళ్ళకి అన్నం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే నిజంగానే అంటే మీరు రాజమండ్రి వాసిగా, కొవ్వూరు నియోజకవర్గ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మీరు కూడా స్పాట్ లోకి వెళ్ళారు. అది చూసిన తర్వాత మీ మనసులో కలిగినటువంటి 90% నాకు కూడా అది హత్య అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. అక్కడికి ఎంతో మంది మేధావులు అంటే అడ్వకేట్స్ వచ్చారు, చాలా మంది రాజకీయవేత్తలు వచ్చారు, చాలా మంది కామన్ పీపుల్స్ వచ్చారు, చాలా మంది అంటే లెక్కలేనంత జనం వచ్చారు. వాళ్ళ మైండ్ లో కూడా నిన్న రూఢిగా చెప్పేది ఏంటంటే ఇది హత్యే పక్కా. అంటే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరి పేర్లైనా అనుమానాలుగా వ్యతిరేకిస్తున్నారు, లేకపోతే ఇంతవరకు రాలేదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారా? బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే ఒక షమీ గారు అని ఒక ఆయన సవాల్ చేసి నేను లేపేస్తాం, నీ 4 అది వీడియో చూసాను బ్రదర్ నేను కూడా. అయితే అది ఎంతవరకు నిజం అనేది అది ఖచ్చితంగా చట్టం నుండే తెలుసుకోవాల్సిన విషయం. పోలీసు వారు అంటే నిర్భయంగా అంటే ముమ్మాటికి అది
హత్యగా తేలుస్తారా లేకపోతే యాక్సిడెంట్ గా ఖచ్చితంగా హత్య అని నేను నమ్ముతున్నాను. అంటే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ లో కూడా ఖచ్చితంగా అది హత్య అని వస్తుంది పక్కా. అసలు అంత దారుణంగా చంపాల్సిన పరిస్థితి ఉన్మాదం అంటే అదే. ఏంటన్నా అసలు? ఉన్మాదం అంటే అదే, మనిషిని అంత దారుణంగా రాక్షసత్వం. అంత చంపాల్సినంత అవసరం ఏంటి అసలు? కనీసం మానవత్వం అనేది లేకుండా అరే ఆయనకి భార్య ఉంటారు, బిడ్డలు ఉంటారు, ఎందుకు చంపటం అనే అసలు అది ఎందుకు అంత ఏంటి? నేను అదే చెప్తున్నాను. ఒక పాస్టర్ని చంపితే క్రైస్తవ సమాజం అంతమైపోయిద్దా? జరగని పని. లక్షల మంది పాస్టర్లు ఉన్నారు లేదా ఆంధ్ర తెలంగాణలో దాదాపు 3 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు. ఇండియా వైడ్ గా ఉన్నారు. తర్వాత వరల్డ్ వైడ్ గా కూడా పాస్టర్లు ఉన్నారుగా. వరల్డ్ వైడ్ గా మొత్తం ఉన్నదే. మరి ఈ ఒక్క పాస్టర్ ని చంపేయటం వల్ల ఎవరైతే చంపారో వాళ్ళకి ఏం వస్తుంది, ఏం లాభం వస్తుంది? అదే అన్నా నేను దాన్ని, అది రాక్షసత్వం, అది ఒక హిందూ మనిషిని, హిందూ మతానికి చెందిన వ్యక్తిని ఎవరైనా క్రైస్తవులు ముస్లింలు చంపినా వాళ్ళకి ఏం లాభం వస్తుంది? ఏమీ రాదు. మరి హిందువులే కాదు, ఒక ముస్లిం ముతవల్లి ఉంటాడు, బాగా పేరు పొందినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు, ఉదాహరణకి బ్రదర్ షఫీ గారు ఉన్నారు. ఆయనకు నచ్చిన వాళ్ళు, ఆయనకు శత్రువులు, ఆయన చంపితే ఏం వస్తుంది? ఎవరికైనా లాభమా? ఎందుకు అంత చంపుకునే అంతవరకు ఎందుకు? ఓకే, రైట్, మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. సో దాని గురించి మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ రోజున ప్రవీణ్ గారిని అతి క్రూరంగా చంపేశారు అనేది 90% అక్కడ ప్రతి ఒక్కరు కూడా నిర్ధారించుకున్నటువంటి విషయం అది. సో ఇదే విషయాన్ని ఆలోచిస్తే ఆయన ఎందుకు చంపేశారు అంటే, ఆయన గురించి, వ్యక్తిగతం గురించి మాట్లాడదాం. ఆయన చాలా ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్తాడు చాలా క్లియర్ గా. ఏమంటాడంటే, ఇప్పుడు ఆయన క్రైస్తవ్యాన్ని బోధిస్తూ ఉంటాడు. ఆయన చాలా క్లియర్ గా, అంటే ఎదుటి వాళ్ళ మతాన్ని ఎక్కడ విమర్శించినట్టుగా ఆయన వీడియోలో కనపడవు మనకి. మీరు గమనించారు లేదు, ఎప్పుడు చూసారా లేదు, ఎవరిని విమర్శించడం. ఎవరైనా విమర్శిస్తే, అంటే మీరు నన్ను ఏరా అంటే నేను మిమ్మల్ని ఏరా అంటాను. ఆయన మిమ్మల్ని ఏరా అని ఆయన అన్నాడు. మీరు నన్ను ఎందుకు అన్నారో మీ దగ్గర నుండే తీసుకొచ్చి చూపిస్తాడు అన్నమాట. అంటే మీ బ్యాక్గ్రౌండ్ చూపించి నువ్వు ఏరా అనడానికి కారణం నీ బ్యాక్గ్రౌండ్ ఇది, సో నువ్వు అందుకని ఏరా అన్నావు, నేను అనలేను అది అంటాడు. అంత మృదు స్వభావం అనమాట. సో అది మరి గెట్టని వాళ్ళు ఉంటారు. ఈవెన్ మతోన్మాదం అంటే అదే. మతోన్మాదము అంటే ఈ రోజున మీరు గమనించారో లేదో, ఎక్కడెక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ నెల్లూరు, కడప మత గొడవలు స్టార్ట్ అయిపోయింది. మన ఇండియాలో ఆది నుండి ఉన్నది కులవన్మాదం, అంటే కులహంకారం అనాలి దాన్ని. ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంది. చాలా మంది, కొంతమంది RSS వాళ్ళు ఉన్నారు. దేశంలో మొట్టమొదటి ఉగ్రవాద సంస్థ ఏదన్నట్టు అది RSS. అది మా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 2 సార్లు దాన్ని బ్యాన్ చేశారు ఆ సంస్థని. ఈ బీజేపీలో ఉన్నటువంటి ఉన్మాదులు ఆయనదే విగ్రహం కట్టి, అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అనమాట. ఇది ఆయన విగ్రహమే కట్టి, ఆయన ఏదో మేము దేవుడిగా పూజించాం, ఆయన అంటే మాకు గౌరవం భక్తి అన్నట్టుగా ఆయన విగ్రహం కట్టించారు. ఎంత 3600 కోట్లు ఖర్చు పెట్టారు. దానికి ఉపయోగం లేదు. అంతే కదా. విగ్రహం కట్టడం ఓకే, ఎందుకంటే ఆయన ఒక దేశభక్తుడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశభక్తుడు ఆయన. సో ఆయన విగ్రహం కట్టినందుకు కాదు, ఆ విగ్రహాన్ని వీళ్ళు మతాన్ని పొలమడం కోసం చేశారు. సో రీసెంట్ గా మనం చావా సినిమా చూస్తాం. ఆ చావా సినిమా వచ్చింది సంభాజీ కోసం. ఆ సినిమా తీసిన తర్వాత అందరూ రకరకాలుగా దాన్ని విధ్వంసం చేశాడు. మొదలు పెడితే డైరెక్టర్ చేంజ్ చేశాడంటే ఇది కల్పితం, దయచేసి నన్ను క్షమించాలి అని క్షమాపణ కోరాడు. ఇప్పుడు ఏమైపోవాలి? మత గొడవలే కదా, మత ద్వేషాలే కదా ఖచ్చితంగా. సో ఇలాంటి తరుణంలో చాలా మంది ఇలాంటిదే ఉపయోగించుకొని, అంటే మతాన్ని అడ్డం పెట్టుకొని బ్రతికే ప్రతి పోరంబోకు కూడా ఈరోజు శివశక్తి కరుణాకర్ గారు ఉన్నాడు, వాడు పోరంబోకు అంటాను నేను. ఎందుకంటే వాడు ఒకప్పుడు వాడి గురించి స్టేట్మెంట్ ఇచ్చిన హమర ప్రసాద్ అని హిందూ జనశక్తి వ్యవస్థాపకుడు ఉన్నాడు. అతను ఒక వీడియో చేశాడు. ఏమనంటే, వీడు నిన్నగాక మొన్న వాటర్ బాటిల్ సప్లై చేసుకుంటూ అలా బ్రతికినోడు ఈ రోజు 40 లక్షలు 50 లక్షల కార్ల మీద ఎట్లా తిరుగుతున్నాడు అని. సో నేను అనేది ఏంటంటే, జనాన్ని అమాయకులైనటువంటి హిందువుల్ని వాళ్ళ దగ్గర మేము భగవంతుడి కోసం ఇది చేస్తున్నాం, ఒక గొప్ప ప్రచారం చేస్తున్నాం, అది ఇది అని చెప్పేసేసరికి వీళ్ళకి ఇప్పుడు అమాయకులు ఏంటి, అయ్యో మన దేవుడి కోసమే కదా గుడి కడుతున్నారు, లేకపోతే మన దేవుడి కోసమే కదా ఒక మంచి చక్కటి పోరాటం చేస్తున్నారని వాళ్ళ చందాలు ఇవ్వడం, ఆ చందాలతో వీళ్ళు జలసాలు చేయడం. అలాగే ఆవిడ సోదరి ఎవరంటే కరాటే కళ్యాణి, తను కూడా మన వీడియో చాలా నిర్భయంగా చేసింది. అంటే ఈ హిందుత్వ మా ఉన్మాదుల కోసం ఒక క్రైస్తవుడిగా ఎవరో చెబితే క్రైస్తవుడు కాబట్టి ఎట్లా చెప్పారు, ఒక ఇస్లామిక్ లో నుండి వచ్చి ముస్లిం చెప్తే అతను ముస్లిం కాబట్టి చెప్పాడు. మరి హిందుత్వంలో ఉన్న వీళ్ళే చెప్తే అది పాయింటే.
అది పాయింటే కదా. పాయింటే. అంటే ఉన్మాదుల కోసం, అంటే ఇంట్లో ఉన్న దొంగ కోసం తల్లిదండ్రులే చెప్తే ఖచ్చితంగా అది కన్ఫామా కాదా వీడు దొంగ నా కొడుకు అని. సో అదే విధంగా ఈ దొంగ నా కొడుకుల కోసం ఆ ఫ్యామిలీ మెంబర్సే చెప్పు